గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫర్గెట్ ఇట్. మిమ్మల్ని ఎక్కడ దింపాలో చెప్పండి. ఎక్కడైనా పర్వాలేదు, ఏదైనా ఓ మంచి శ్మశానం దగ్గర వదిలిపెట్టండి చాలు. ప్లీజ్, ఇంకా ఆపుతారా మీ ఆత్మ నాటకం? బోరుగా ఉంది. ఇప్పుడు అర్థమైంది, మీలో భయం మొదలైంది. చూసారా, కళ్ళజోడు సర్దుకున్నారు. అందుకే ఆత్మలు దెయ్యాలు అంటూ మాట్లాడొద్దంటున్నారు. భయం కాదు, జోక్ చేసినప్పుడు జోక్ చేయాలి, సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్గా ఉండాలి అంటున్నాను. అయినా మీతో నాకు డిస్కషన్ ఏంటి? కారు దిగండి. మధ్యలోనే దింపేస్తే ఎలా? శ్మశానం రావాలిగా. ముందు మీరు కారు దిగుతారా, నేను దించానా? అరే, నేను చెప్పేది వినండి. నేను విన్నాం. మీరు దయచేసి కారు దిగిపోండి ప్లీజ్. ప్లీజ్, నేను చెప్పేది వినండి. హే, మీరు దిగుతారా దిగరా? నేను చెప్పేది వినండి. Damn it, I said just get the hell out of my car. హే మ్యాన్ కూల్ కూల్. నేను ఆత్మని కాదు, దయ్యాన్ని కాదు, జస్ట్ బీటీవీలో వస్తున్న భయం భయం ప్రోగ్రామ్ యాంకర్ని. మా టీం కూడా వెనకాల వస్తుంది. అవును, ఈ ప్రోగ్రాం ద్వారా నేను ఎంతో మందిని భయపెట్టాను, మీరు అసలు భయపడలేదండి. ఎందుకంటే మీరు దయ్యం కాదని నాకు తెలుసు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నేను దయ్యాను కాబట్టి. దయ్యమా? కమ్ ఆన్ మ్యాన్, ఇప్పుడు మీరు నన్ను భయపెడదాం అనుకుంటున్నారా? గుడ్ జోక్. నో, నేను జోక్ చేయట్లేదు, నిజంగా నేను దయ్యాన్ని. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. దెయ్యాలు మాయం అవుతాయి. ఎలాగో తెలుసా? ఇలా. కార్తీక్, నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను. ఓకే. హలో సార్, నేను నానిబాబుని. హే నానిబాబు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? సార్, నేను దెయ్యాలున్నాయని చెప్తే మీరు నమ్మకుండా అవి ఎక్కడున్నాయో చూపించే వరకు మీ దగ్గరకు రావద్దన్నారు కదా. ఆ పిచ్చి ఇంకా నీకు తగ్గలేదా? పిచ్చిగా సార్, నిజం. మీరు 3 దెయ్యాలను చూపించమన్నారు. నేను మొదటి దెయ్యాన్ని పట్టేశాను సార్. ఓ గాడ్. గాడ్ గా సార్, గోస్ట్. నిజం సార్, రోజు శ్మశానం నుంచి బయలుదేరి సిటీ వైపు వస్తుంది సార్. నానిబాబు, నీకు పట్టిన పిచ్చి ఇంకా తగ్గలేదా, లేకపోతే నాకు పిచ్చి పట్టించాలని ట్రై చేస్తున్నావా? నేను చెప్పేది మీరు నమ్మట్లేదా బాస్? హే, ఎలా నమ్ముతానయ్యా? అసలు ఫోన్ పెట్టే. గుడ్ నైట్. ఓకే బాస్, ఇప్పుడు మీరు నమ్మకపోయినా ఆ మిగతా 2 దెయ్యాలను కూడా కలిపి చూపిస్తాను. అప్పుడు మీరే షాక్ అవుతారు.
కార్తీక్, నువ్వు డ్రింక్ చేయకూడదని చెప్పి నేనే ఈ లిక్కర్తో నేను సర్ప్రైజ్ చేస్తున్నాను. కార్తీక్, ఏం చదువుతున్నావు? ప్రియా అని పేషెంట్, మైనర్ మెంటల్ డిజార్డర్ ఉంది. వాళ్ళ మదర్ నన్ను కాంటాక్ట్ చేస్తే ఆ అమ్మాయి కేస్ స్టడీ చేస్తున్నాను. ఇంత మంచి రొమాంటిక్ మూడ్ లో స్టడీ చేయాల్సింది కేస్ని కాదు. ఓకే. నువ్వు నా గురించే సైకాలజీ తీసుకున్నావని ఈ రోజే తెలిసింది. ఐ లవ్ యూ. Hey. కార్తీక్, ఉండు, నేను చూస్తాను. నువ్వు సుధీర్, నువ్విక్కడ? నీతో కొంచెం మాట్లాడాలి. మరి దానికి విండో పగలగొట్టుకుని రావాల్సిన అవసరం లేదు కదా. పగిలిపోయింది అద్దం మాత్రమే కాదు, నా మనసు కూడా మొక్కలైంది. దాన్ని అదికించడం నీ వల్ల కాలేదు. సుధీర్, నేనేమి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి క్యూర్ చేసే డాక్టర్ని కాదు కదా. ఐఎమ్ సైకియాట్రిస్ట్. అండ్ నీకున్న మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ని క్యూర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. 1 year వెయిట్ చేశాను. అందరు నన్ను పిచ్చోడాలు పిలుస్తున్నారు. నా పిచ్చి లయం చేయాలని నీకు, నీకు అవార్డు ఎందుకు? నా పిచ్చి లయం చేయాలని నీకు అవార్డు ఎందుకు? రిలాక్స్. లాభం లేదు. నా సమస్యకి పరిష్కారం నేనే చెప్తాను. సుధీర్, సుధీర్, రిలాక్స్. కార్తీక్! No! కార్తీక్! కార్తీక్!
కూర్చోమ్మా. బాగున్నావమ్మా? బాగున్నాను. రేయ్, కొబ్బరి బొండం తీసుకురా. వద్దండి. తాగమ్మా, కడుపులో చల్లగా ఉంటుంది. జానకి మాటకు తిరుగులేదు. ఏ విషయమైనా న్యాయం ఉంటేనే జానకి తలదూరుస్తుంది. నువ్వంటే చాలా ప్రేమ, ఆపేక్ష ఆమెకి. కాసేపు రెస్ట్ తీసుకోమ్మా. అంతా రెడీగా ఉంది. మనం కాసేపు మాట్లాడుకున్న తర్వాత పూర్తి చేద్దాం. నమస్తే సార్. హలో, బాయ్. హాయ్ సార్. హాయ్, హౌ యూ? ఫైన్, ఓకే. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆర్డర్? యూజువల్ డ్రింక్. ఓకే సార్. సార్, కెన్ ఐ? ఏంటి సార్, నాకు బిజినెస్ ఇచ్చి చాలా రోజులైంది. ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చూపిస్తే బిజినెస్ ఇవ్వచ్చు. ఆ విషయంలో మాత్రం వరుణ్ కటికుడయ్యా. అలా అంటే ఎలా సార్? ఏ అటు చూడు సార్, అక్కడయ్యా. ఆ బ్లాక్ డ్రెస్సా సార్? ఆ వీల్ చైర్లో కూర్చుందే అది. బ్లాక్ డ్రెస్సే బాగుంటుంది సార్. అలాగా, అయితే దాన్ని నువ్వు చూసుకో. ఎదురుగా ఉన్నదాన్ని నాకు ఏర్పాటు చేయి. ఆర్ యూ జోకింగ్ సార్? డు ఐ లుక్ లైక్ ఐఎమ్ జోకింగ్? ఐఎమ్ సీరియస్ మ్యాన్. సార్, ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ సార్. 2 కాళ్ళు లేవు, వీల్ చైర్లో కూర్చున్నాను సార్. కనపడుతున్నాయా? బాగుంటుంది, అందులోనే ఉంటుంది కొత్తదనం. ఇంతవరకు నేను చూసిన అమ్మాయిలందరూ గింజుకున్నారు, పరిగెట్టారు, కాలుతో తండడానికి ప్రయత్నించారు. అంతా చూసానయ్యా. డ్రీమ్ గర్ల్. ఇదైతే వెరైటీగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎనీథింగ్ ఫర్ హర్ మ్యాన్. ట్రై చేయి. వన్ మోర్ డ్రింక్ సార్? No, 7:30 I've got an appointment. ఎస్ సార్. నా హృదయంలో నిద్రించే చెలి. అయ్యో, పేరేంటి? Andrea. నైస్ నేమ్. Yeah. Yes? No, going on well. Bye. ఏ ఊరు? Goa. ఐ కుడ్ మేక్ ఇట్ అవుట్. నీ స్కిన్ చూస్తే తెలుస్తుంది. Oh, skin specialist, huh? Correct. This will be a last call. Why? Even if you scream, no one can hear. Are you going to make me scream? You wanna scream? With pain or pleasure? రెండు దగ్గర ఒకటే. This is my place. You like it? It's very private and secluded.
వాట్స్ హ్యాపెనింగ్? No one is going to hear you even if you scream. అరచి చూడు, కేకలు పెట్టి చూడు, ఎవ్వరికీ వినిపించదు. Enjoy. Have fun. నన్ను ఏం చేస్తారా? నన్ను ఎందుకు కట్టేస్తారా? నన్ను ఎవరు అనుకుంటారు? Come on. మాలిని, ఏం చేయబోతున్నాను నన్ను? చూడు, ఇందులో నా తప్పేం లేదు. డ్రగ్ కేసులో నువ్వు జైలుకి వెళ్ళిన దాంట్లో నాకేం సంబంధం లేదు. నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో జైల్లో నేను ఏమైనా చేసి ఉండొచ్చు. బట్ ఐ డెంట్ డూ ఎనీథింగ్. ప్లీజ్ నన్నేం చేయకు. నేను పేషెంట్ని, నీకు తెలుసు కదా, బీపీ షుగర్. నన్నేం చేయకు, నన్ను వదిలే ప్లీజ్. చావే నీ రోగానికి మందు. ప్లీజ్ నేను బ్రతిమలాడుతున్నాను, నన్ను వదిలే. What's he doing? What's he doing? What are you doing, man? ఇది నాగుపాము. నీకు అర్థం కావాలంటే ఇండియన్ కోబ్రా. దీన్ని మనుషులు ఎందుకు పూజిస్తారో తెలుసా? నీలాంటి నీచల్ని మాత్రమే కాటేస్తుంది కాబట్టి. ఇది కాటేసి విషం ఒంట్లోకి వెళ్ళిన వెంటనే శరీరంలో ఉన్న వ్యవస్థలన్నీ పనిచేయడం మానేస్తాయి. గుండె నొప్పి, రెస్పిరేటరీ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్. చాలు, చెప్పకు. నన్ను వదిలే, నన్ను వదిలే ప్లీజ్. నువ్వు ఒక నర్స్. ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ప్లీజ్. ఏమన్నా? సిస్టర్. సిస్టర్కి తెలుగులో ఏంటి? సోదరి. నీ చెల్లెలు నువ్వు రేప్ చేసావా? ఏం చేస్తావయ్యా? సాక్స్ ఎందుకు చెప్తున్నావయ్యా? సాక్స్ ఎందుకు చెప్తున్నావయ్యా? వదిలేవయ్యా, వదిలేవయ్యా, వదిలేవయ్యా నన్ను ప్లీజ్. అయ్యో 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 ఓమో. సబాష్, కట్టేసింది. ప్రకాష్, టెన్షన్ పడకు, టైం వేస్ట్ చేయకు. Live it. You bloody bitch! మరి భయపడితే బీపీ ఎక్కువ అవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, చావు త్వరగా వచ్చేస్తుంది. No, no, I'm fine.
చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి. అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం.